ఓం గం గణపతే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. నేను మీ గుణబ్రహ్మ సరస్వతి. త్రిశక్తి భక్తి యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. ఈ వీడియో ద్వారా 2019వ సంవత్సరంలో మార్చి 13వ తేదీన జరగబోయే గురువు యొక్క తాత్కాలిక సంచారము అంటే అతిసారం వలన ఏ రాసుల వారికి ఎలాంటి అత్యుత్తమైనటువంటి ఫలితాలు లభించబోతున్నాయి అన్న అంశాల్ని తెలియజేయబోతున్నాను. అసలు గురువు యొక్క అతిసారం అంటే ఏమిటి అన్న విషయం మొదట తెలుసుకుందాం. అతిసారం అంటే వేగంగా ప్రయాణించడం అని అర్థం. ప్రస్తుతము గురు భగవానుడు కాలపురుషతత్వంలో తీసుకున్నట్లయితే మేషరాశి నుంచి 8వ ఇంట్లో ఉండడం అంటే వృశ్చిక రాశిలో ఆసీనుడై ఉన్నాడని చెప్పడం జరుగుతుంది. అయితే ఈ 13వ తేదీన వృశ్చిక రాశి నుంచి చక్కగా అతిసార వేగంతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అంటే విశాఖ, అనురాధ, జ్యేష్ఠ నక్షత్రాల మీద ప్రయాణం చేస్తూ ఆ వేగంతో ముందుకెళ్లడం వల్ల మూలా నక్షత్రంలో కూడాను అతను ప్రయాణం చేసే పరిస్థితి ఏర్పడుతుంది. అంటే 13/3/2019 నుంచి అలాగా దాదాపు 66 రోజుల నుండి 75 రోజుల మధ్యలో ఈ యొక్క ధనుస్సు రాశిలోనే ఉండడం జరుగుతుంది. అంటే తులారాశి నుంచి వృశ్చిక రాశిలోకి 2018 అక్టోబర్ నెల 4వ తేదీన రావడం జరిగింది గురువు. అక్కడి నుంచి ఇప్పుడు 13వ తారీఖున అతిసారం పొంది చక్కగా తన యొక్క స్వక్షేత్రమైన ధనుసులోకి ప్రవేశించడం జరుగుతుంది. దాదాపు ఇక్కడ ఈ అతిసారం చేసేటప్పుడు వృశ్చికంలో ఉండడం వచ్చి 1 సంవత్సరం పాటు ఉండడం జరుగుతుంది. ఈ అతిసార ప్రయాణంలో దాదాపు 20 నెలలు ఇలాంటి ప్రభావాన్ని కలిగి ఉండడం జరుగుతుంది. ఈ 20 నెలల రోజులలోనే ఈ యొక్క 66 నుంచి 75 రోజుల పాటు ధనుసులో ఉండడం అనేది తాత్కాలికమైన సంచారమే, పర్మనెంట్ అక్కడే ఉండడు. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడికి రావడం జరుగుతుంది వృశ్చికంలోకి. అలా వృశ్చికంలోకి వచ్చిన తర్వాత 28/10/2019 నాటికి వృశ్చికం నుంచి మళ్ళీ ధనుసులోకి శాశ్వతంగా గురు సంచారం అనేది జరగబోతుంది అన్న విషయం మనకందరికీ తెలిసింది. అయితే ఈ అతిసారం వలన ఎలాంటి విశేషమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి అన్నదాన్ని మనం ఇప్పుడు పరిశీలనలోకి తీసుకుంటాం. ఏ రాసుల వారికి బాగుండబోతుంది అన్న విషయాన్ని తెలియజేస్తున్నాం. ప్రస్తుతం ఒక్కొక్క రాశి గురించి తెలియజేస్తాను. వృశ్చిక రాశి వారికి గురు భగవానుడు మార్చి 13వ తేదీ 2019లో అతిసారం చెంది ధనుసు రాశిలోకి ప్రవేశించిన తర్వాత ఏ విధమైన ఫలితాలని వీరు పొందబోతున్నారు అని గాని పరిశీలించినట్లయితే, ఇంతవరకు వృశ్చిక రాశి వారికి గురు భగవానుడు జన్మలో ఉండటం వల్ల అనేకమైన ఇబ్బందులు పడ్డారండి. ఎలాగ జన్మలో ఉంటే గురు భగవానుడు చెడ్డ చేస్తాడంటే, జన్మలో గురువు ఉంటే అజ్ఞాతవాసము అనుభవించవలసి ఉంది, వనవాస జీవితాన్ని అనుభవించవలసి వస్తుంది అంటారండి. అయితే ఇప్పుడు అతిసారం చెందిన తర్వాత 66 రోజుల నుంచి 75 రోజుల పాటు గురు భగవానుడు చక్కగా ధనుసులోనే తన యొక్క స్వక్షేత్రంలో ఉండడం జరుగుతుంది. అయితే పంచమాధిపతి అయినటువంటి గురు భగవానుడు ధనవాక్కు కుటుంబ స్థానంలో చేరడం అనేది విశేషమైన ఫలితాలు లభించబోతాయి. సంతాన ప్రాప్తి లేనటువంటి వారికి సంతానం లభించబోతుంది. అలాగే వివాహం కాని వారికి వివాహము, సంతానానికి ఉద్యోగం లేదా ఉద్యోగం లభించబోతుంది. కుటుంబంలో ఒక పిల్లలతో కూడినటువంటి చక్కటి వాతావరణం అనేది కనబడబోతుందండి ఈ యొక్క మధ్యకాలంలో. అంటే నేను చెప్పినటువంటి 66 రోజుల వరకు ఉంది, అది 75వ రోజుల వరకు కూడా కొనసాగవచ్చు. అందుకని ధనానికి కుదురు లేకుండా ఉంటుంది. మీ యొక్క మాటను నిలబెట్టుకుంటారండి. కుటుంబంలో ఒక సఖ్యత అనేది ఉంటుంది. అలాగే గురు భగవానుడు ధనుసు రాశిలో 2వ స్థానంలో ఉండి చక్కగా మీ యొక్క
ఆరవ స్థానాన్ని అంటే 5వ దృష్టితో 6వ స్థానాన్ని చూడడం అనేది జరుగుతుంది. అంటే రుణము, రోగము, అలాగే ముఖ్యంగా చెప్పాలంటే రణము, అంటే పోరాటం, గొడవలు, రచ్చలు ఇవన్నీ తగ్గబోతున్నాయి. ఆరోగ్యం కుదుట పడబోతుంది, అప్పులు తీరబోతున్నాయని చెప్పొచ్చు. అలాగే 8వ స్థానాన్ని చూస్తున్నాడు 7వ దృష్టితో కనుక, అంటే మీ ఇంట్లో ఉన్నటువంటి కొన్ని వ్యసనపూరితమైనటువంటి దోషాలు కలిగినటువంటి పెద్దోళ్ళు, అంటే పురుషులు కావచ్చు, లేదా చెడ్డవారుగా ఆడవారు కూడా వారి గయ్యాలితనంగా ఉండొచ్చు. అలాంటి వారు కూడా సద్దుమని గురువు యొక్క అనుగ్రహంతో, గురువు అంటే ఏమిటి, పెద్దల యొక్క సలహాల మేరకు చక్కటి సదాచార ప్రవర్తన పొందగలిగబోతున్నారు, పూర్ణ ఆయుష్వంతులు అవబోతున్నారని చెప్పవచ్చు. గురు భగవానుడు తన యొక్క 9వ దృష్టితో మీ కర్మస్థానము, రాజ్యస్థానమైనటువంటి సింహరాశిని చూడడం వల్ల ఎవరైనా మీలో ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉంటారు, రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారు ఉంటారు, వారికి ఉన్నతి పదవులు లభించబోతున్నాయి, గౌరవ మర్యాదలు లభించబోతున్నాయని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇలాగా మీ యొక్క దశ భుక్తి మీ జాతకంలో చక్కగా ఉందనుకోండి, ఇంకా మంచి ఫలితాలు ఇడుమిడిస్తాయి. ఒకవేళ అలాగా మీకు జాతక పరిశీలన చేసుకోవాలంటే ప్రపంచంలో ఏ మూల నుండైనా మా ఈ వీడియోని చూస్తూ స్క్రోల్ అవుతున్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి చక్కగా తెలుసుకోవచ్చండి. మరో రాశితో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. మీ గుణబ్రహ్మ సరస్వతి. సర్వేజన సుఖినో భవంతు. శుభం.